పూజా విధానంలో ఇది 4వ భాగం. ఈ భాగం అర్థం అవ్వాలి అంటే ముందున్న 3 భాగాలు కూడా చూడండి. స్నానం అయిపోయింది. స్నానానంతరం శుద్ధాచమనీయం, పక్కన కొద్దిగా నీళ్ళని వదిలిపెట్టండి. అయిన తర్వాత వస్త్రము అంటే 2 ఉంటాయి, పైన వస్త్రము, కింద వస్త్రము, యుగ్మము అంటారు. పత్తితో చేసిన లేదంటే వస్త్రాలు ప్రత్యక్షంగా పెట్టినా కూడా 2 వస్త్రాలని పెట్టాలి, ఒకటి పెట్టకూడదు. వస్త్రము సమర్పించిన తర్వాత యజ్ఞోపవీతం, అమ్మవారికి అయితే కంచుకము అంటాం. ఏదైనా ఒకటే రూపం, పొడుగుగా ఉండి పత్తితో చేసిన యజ్ఞోపవీతం కానీ లేదా వడికినటువంటి యజ్ఞోపవీతం కానీ అది దేవతకి సమర్పించడం. తర్వాత ఒక పుష్పముతో గంధము తీసి అమ్మవారికో అయ్యవారికో కొద్దిగా చేతి దగ్గర రాయడం, అమ్మవారికి అయితే కంఠం దగ్గర రాయడం. ఈ వేలును కూడా ఉపయోగించవచ్చు పుష్పము లేని పక్షంలో. ఇక ఆభరణము, మీరు పువ్వుల మాల తెచ్చిన, అమ్మవార్లకైతే గాజులు వంటి ఆభరణ వస్తువులు తెచ్చిన దేవతల దగ్గర ఉంచడం. ఆభరణాన్ని సమర్పయామి. తర్వాత అలంకారార్థం అక్షతై కుంకుమై పూజయామి. ఇక్కడ అష్టోత్తరము కానీ మీకు వీలు కుదిరినటువంటి నామాలు కానీ అంగపూజతో సహితంగా చెప్పి పూజని చేయడం. ఇక్కడ వరకు ఈ వీడియోలో తెలుసుకుందాం. వచ్చేటువంటి వీడియోలో మిగిలిన భాగాలని చెప్తాను. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.